నమస్కారం. 10 టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి సందర్భంగా ఆ శివుడి పాటల గురించి స్మరించుకుంటూ ఆ పాటల్లోని ఆ భక్తి తత్వాన్ని మనం కూడా మనలో ఇనుమడింప చేసుకుంటూ ఆ పాటల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు మనతో పాటు ఆ శివుని గురించి ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారే లిరిసిస్ట్ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. వారి భక్తి తత్వాన్ని గురించి కూడా మనం వారి ద్వారా తెలుసుకుందాం వారి మాటల్లో. నమస్తేనండి. నమస్కారం. మీరు ఎన్నో విషయాల గురించి, భక్తి విషయాల గురించి కావచ్చు, లేదంటే ఇంకేదన్నా ఆధ్యాత్మిక అంశాల గురించి కావచ్చు, ఎన్నోసార్లు మాట్లాడుతూ వస్తూ ఉంటారు ఇంటర్వ్యూస్ ద్వారా. సో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మీ ద్వారా ఆ మహాశివుడిని తలుచుకునే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాము. సో మీ ఉద్దేశంలో మహాశివరాత్రిని ఏ విధంగా జరుపుకుంటారు? ఓం నమ శివాయ. ఈ కార్యక్రమం చూసే ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి యావత్ భారతదేశంలో ఇతర దేశాల్లో ఉండే హిందువులకి అందరికీ కూడా పర్వదినం. ఆ శివుని మహిమలు, ఆ శివతత్వం పూర్వ మహర్షుల దగ్గర నుండి, మహాకవుల నుండి ఎంతోమంది ఎన్నెన్నో విధాలుగా మనకి చాటి చెప్పారు. వారు చెప్పినటువంటి ఆ శివతత్వాన్ని, ఆ శివ మహిమలని, శివపురాణ గాథలని, వాటన్నిటినీ తలుచుకుంటూ వాటిల్లో ఉండే భక్తి, జ్ఞానము, వైరాగ్యము, ఈ మూడిటితో ఎలా భక్తులందరూ తరించారు, ఆ భక్తుల గురించి మనం తెలుసుకోవటం వలన మనకిప్పుడు ఏమిటి ఉపయోగం, శివతత్వాన్ని తెలుసుకుంటే మనకేమిటి ప్రయోజనం. మొట్టమొదట శివుడు ఎంత గొప్పవాడైతే మనకెందుకు, మనకి ఆయన గొప్పతనం తెలుసుకోవటం వల్ల మనకేమిటి ప్రయోజనం, మన జీవితానికి ప్రశాంతి, ఆనందం ఎలా చేకూరుతాయి ఆ శివతత్వాన్ని తెలుసుకోవటం ద్వారా అనే అంశాలని మహానుభావులు ఎన్నెన్నో విధాలుగా తెలియజేశారు. ప్రతి సంవత్సరం కూడా ఇలా ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆ లోకేశ్వరేశ్వరుడైన ఆ శివుడి తత్వాన్ని మనం పండుగగా జరుపుకుంటూ దాన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఆ సందర్భంగా ఈ మహాశివరాత్రి విశిష్టత అనేక రకాలుగా, జరిగినది విషయం ఒకటే అయినా దాన్ని ఒక్కొక్కరు చూసే కోణంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కనుక వాళ్ళంత రసవత్తరంగా మనకి దాన్ని తెలియజెప్పారు. పరంగా ఏంటి శివతత్వం అంటే? శివతత్వం అనేది నేను చెప్పేది కాదు, అది మీరేం బిలీవ్ చేస్తారు? మహర్షులకే అర్థం కానిది అది. వాళ్ళకి తెలిసింది కొంత చెప్పారు, ఆ కొంత వినది నేను చెప్తా. శివుడు అంటే మంగళస్వరూపుడు, శుభస్వరూపుడు. ప్రతి మనిషికి కావాల్సింది ఏమిటి జీవితంలో? శుభం కావాలి. నీకు తెల్లారి లేస్తే ఏం కావాలి? నీకు శుభం కావాలి, మంచి కావాలి. ఆ మంచిలో ఎక్కడా కూడా అలజడి ఉండకూడదు, అంటే టెన్షన్ ఉండకూడదు. మంచి జరగాలి, హాయిగా జరగాలి. ఆ తర్వాత మంచి అంటే ఏమిటి? నీకు ప్రధానంగా ఆనందమే. డబ్బు వచ్చింది ఆనందం, లేదా నువ్వు అనుకున్న విషయంలో నీకు ఒక విజయం కలిగింది, అది ఆనందమే. ప్రధానం ఆనందం. నువ్వు ఏది కావాలనుకుంటున్నా దాని ప్రధాన ప్రయోజనం ఏమిటంటే నువ్వు కావాలనుకునే దాని ప్రయోజనం ఆనందం. ఈ ఆనందం అలజడితో కూడుకుని ఉండకూడదు. మళ్ళీ నీకు ప్రశాంతంగా ఉండాలి. అవునా? ప్రశాంతంగా ఉండాలి, ఆనందం కావాలి. అందుకే నీకు ధనమైనా, పదవైనా, లేకపోతే ఇంకో రంగంలో నువ్వు చేసేటువంటి కృషికి విజయమైనా, అందరూ నిన్ను మహాద్భుతం చేశావని అన్నా, అందరికన్నా నువ్వు బాగా చేశావని అనిపించుకున్నా, చేయాలని అనుకున్నా, దీనంతటి ప్రయోజనం ఏమిటి? నీకు సంతృప్తి. సంతృప్తి అంటే ఏమిటి? ఇప్పుడు ఒట్టి సంతృప్తి సరిపోతుంది, అందరూ బాగుందంటే ఆనందం కలగాలి. ఈ ఆనందం అలజడి ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి. కనుక అలా ప్రశాంతంగా నిరంతరము ఆనందము, ప్రశాంతి ఎంతసేపు ఉండాలి? నీకు ఎంతసేపు ఉండాలి? నిత్యం కావాల్సింది, ఎప్పుడూ ఉండాలి. అంతే, ఎప్పుడూ ఉండాలి. కనుక ఆ ఎప్పుడూ ఉండేటువంటి ఆ ఆనందం, ఆ ప్రశాంతి
ఎలా ఉంటుంది, అటువంటి స్థితిలో అసలు ఈ మనిషి ఉండగలడా, ఈ మనిషి ఉండాలంటే ఏం చెయ్యాలి అనేటువంటి చెప్పేదే ఈ శివపురాణం, శివగాథలు, శివతత్వం. ఎందుకంటే శివుడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు, ఆయన ఆనంద స్వరూపుడు, ఎప్పుడూ పరమశాంతంతో ఉంటాడు. కనుక శాశ్వత ఆనందం, శాశ్వతమైన శాంతి ఆయనది, ఆయన దాని స్వరూపం. కనుక ఆయన్ని కనుక మనం ఆశ్రయిస్తే, డబ్బులు కావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి, డబ్బులు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళ పని చేసి పెట్టి మీరు డబ్బులు సంపాదించాలి. మరి మీకు ప్రశాంతి, ఆనందం కావాలంటే అది ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాలి. కనుక ప్రశాంత స్వరూపుడు, ఆనంద స్వరూపుడు అయిన ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి, అలా మనం కూడా ఆ శివుడిలో మనం కూడా భాగమే. ఆయన పరమేశ్వరుడు, ఈ మనలో ఉన్నవాడు జీవేశ్వరుడు, జీవుడుగా ఉన్నాడు, ఆయన దేవుడుగా ఉన్నాడు. కనుక ఇది గబుక్కుని చెప్పేసి తెలుస్తుందా నీకు? 4 నిమిషాలు నీకు ఇక్కడ చెప్తే ఇప్పుడు నీకు అర్థమైపోయింది. మొత్తం అర్థం కాకపోయినా కొంత అర్థమైనట్టుగా ఉంటుంది. అర్థం కాదు, అది 50 ఏళ్ళు వచ్చినా అంతే, 80 ఏళ్ళు వచ్చినా అంతే, విన్నప్పుడు బాగుంటాయి, పాటించేటప్పుడు ముందు నువ్వు పక్కకి వెళ్ళగానే నీకు ఇది ఉండదు, ఇంకో కార్యక్రమం చేసుకోవాలనిపిస్తుంది, ఇదంతా ఉండదు. ఎందుకని అలా జరుగుతోంది? అలా జరగకుండా ఇదే స్థితి ఎప్పుడు ఉండేటట్టుగా ఎలా, ఇదే స్థితి ఎప్పుడు ఉంటూ మరి ఈ శరీరం ఇది నడవాలి, ఆకలి, దప్పిక ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తీరాలంటే ఏదో ఒక మార్గం ఉండాలి, నీకు ఆదాయం ఉండాలి. దాంతో ఈ శరీర పోషణ అంటే ఈ జీవితాన్ని పోషించుకుంటావు. ఈ స్థితిలో ఎప్పుడూ ఆనందంగా ఉంటూ ప్రశాంతంగా ఉంటూ నువ్వు చేయగలిగిన పని చేయటం ఎలా? అందుకు శివభక్తి అవసరం. శివుణ్ణి ఎప్పుడు నిరంతరం స్మరిస్తూ చేయటం, అది ఒక జ్ఞానం. అది ఇదంతా కూడా ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, ఇలా ఉండకపోతే మనం దెబ్బతిని మళ్ళీ భంగపడతాము. ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించిన అంశాలు. ఇది జ్ఞానం అనేది తెలియజేస్తుంది. భక్తి అనేటువంటిది ఆ భగవంతుడిని వదలకుండా పట్టుకుని ఉంచుతుంది. జ్ఞానం పట్టుకుని ఉంచదు, అనేక విధాలుగా చెదురుబాటుతో ఇటు అటు పరిగెత్తిస్తుంది జ్ఞానం. భక్తి పరిగెత్తించదు, మనం ఉపాసించే దైవాన్ని పట్టుకుని ఉండేలా చేస్తుంది. ఈ భక్తి వల్ల ఈ జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం వల్ల భక్తి కలగటం అనేది చాలా కష్టం, కలుగుతుంది కానీ చాలా కష్టం. కానీ భక్తి వల్ల మాత్రం జ్ఞానం కలుగుతుంది. ఏమిటి? ఈ భగవంతుణ్ణి నమ్ముకుంటే నాకు ఏ లోటు ఉండదు అనేది జ్ఞానం. కనుక ఆ దృఢమైనటువంటి విశ్వాసంతో, ఆ కొద్దిపాటి జ్ఞానంతో అలా భగవంతుణ్ణి స్మరిస్తూ సాగటం వల్ల వాడికి ఈ సృష్టిలో జరిగే సమస్త విషయాలు కూడా తెలిసిపోతాయి. ఆ తర్వాత వాడికి ఏది అవసరమో అదేమో వాడికి వస్తూ ఉంటుంది అప్రయత్నంగా. అంటే ఆ పని కూడా చాలా తేలిగ్గా చేయగలుగుతాడు. అనవసరమైన విషయాల మీద వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం అంటే అన్నీ వదులుకోవటం కాదు, వాడికి సంబంధించిన విషయాలన్నిటినీ వాడు దాన్ని పట్టించుకోడు, దాన్ని వదిలేస్తాడు. దాని మీద అసలు ఆ దృష్టి అటుపోదు. ఆ దృష్టి అటుపోనటువంటి స్థితిని జ్ఞానమే కలిగిస్తుంది, దృఢమైన భక్తే కలిగిస్తుంది. కనుక ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో అనంత ఆనంద స్వరూపుడు, పరమశాంతస్వరూపుడు అయిన పరమేశ్వరుణ్ణి మనం హృదయంలో నిలుపుకోవటం వల్ల అవే లక్షణాలు, అవే స్థితి మనం కూడా పొందుతాం. కనుక ఆ స్థితిని జన్మానికో శివరాత్రి అన్నారు. జన్మకు ఒకసారన్నా సరే ఈ విషయాలు తెలియజేస్తే ఎవరన్నా విని ఎప్పటికన్నా సరే వీడికి ఆ జ్ఞానం దృఢపడి శివుడి మీద భక్తి కలిగి ఈ దారిలో పెడితే నా జీవితం బాగుంటుందని వీడికి అనిపించి వీడు అలా చేస్తాడని మన పెద్దలందరూ కూడా జన్మానికో శివరాత్రిని ప్రతి శివరాత్రికి ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటారు భక్తులకి, ప్రజలకి చెప్పడానికి. మీరు ఇలా విని నేర్చుకున్నవేనా సార్, లేదంటే చదివి, లేదా ఎలా? ఎవరు చేసినా విని, దృశ్యము శ్రవణము రెండే. చూసి నేర్చుకుంటాం, విని నేర్చుకుంటాం. చదివితే వచ్చేది కొద్దిగానే ఉంటుంది. ఎవరికైనా చదవటం వలన దృఢపడే జ్ఞానం తక్కువ ఉంటుంది. అప్పుడు చదవటం వలన దృఢపడాలి అని అంటే జ్ఞానం అప్పటికి చాలా పరిపక్వత ఉండాలి. చాలా పరిపక్వత ఉంటే కానీ నీకు చదివే పుస్తకంలో గొప్ప విషయం కూడా తెలియదు. అక్షరాలు చదువుతావు, పదాలు చదువుతావు, ఆ కర్తాకర్మ క్రియ వాక్యం చదువుతావు, కానీ దాని లోపల ఉన్నటువంటి ఆ భావం నీ హృదయంలో ముద్రపడాలి, దాంట్లో ఉన్న సత్యం నీకు దర్శనం అవ్వాలి అని అంటే అది నీకు అది ఏర్పడదు. దానికి చాలా
పెద్దలు చెప్పినటువంటి మాటలన్నిటిని కూడా గ్రహించటం, వాటిని అనుభవంలోకి తెచ్చుకోవటం, ఇవన్నీ జరగాలి. అందుకనే దాన్ని పూర్వపుణ్యం అన్నారు. పూర్వపుణ్యం అంటే పూర్వం నువ్వు మంచి చేసిన మంచి పనులు. పూర్వం ఎంతో మంచి చేస్తే కానీ ఈ దృష్టి ఏర్పడదు. ఈ దృష్టితో చూస్తే కానీ చదివిన గ్రంథంలో గొప్ప విషయం నీకు బోధపడదు. అందుకని ప్రధానంగా అందుకనే పుస్తకాలు ఇచ్చి చేయలేదు ఎవరికి, గురువులు చెప్పారు. అందుకని మనకి హరికథల్లో చెప్పారు, బుర్ర కథల్లో చెప్పారు, పురాణాల్లో చెప్పారు. కనుక ఆ స్థితిని కలిగించడం కోసం ఈ మహాశివరాత్రి నాడు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తుంటారు. మీరు ఆచరించేదేంటి శివతత్వంలో? ఇప్పుడు నేను నీకేం చెప్పానో అదే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నలుగురికి చెప్పడం, నలుగురికి చెప్పడం కాదు, మనం ఏం చేస్తున్నాం, మనకి తెలిసిన విషయం మనం ఏం చేస్తున్నాం అనేది అది ఆలోచించుకుంటే శివభక్తి అనేటువంటిది మనకి దృఢంగా ఉంటే, అందుకని భక్తి దృఢంగా ఉండాలి. సామాన్యులకి ఇవన్నీ అర్థమయ్యేవి కాదు. ఇవన్నీ వాడికి చెప్పినా కూడా తలభారం. అందుకని ఆ శివుణ్ణి నువ్వు పూజ చేస్తే, ఆ శివభక్తి నీకు గనక ఉన్నట్లయితే, భక్తితో దీపం పెడితే, ఒక మారేడు దళం వేస్తే, శివుడి గుడికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుంటే నీకు ఇలా జరుగుతుంది అని అంటే వాడికి తేలిక. వాడికి ఇవన్నీ చెప్పావనుకో వాడికి భారం. నువ్వంటే శ్రద్ధగా వింటున్నావు, నువ్వు శ్రద్ధగా వింటున్నావు, ఎందుకని నీకు కొంత జ్ఞానం ఉన్నది, కొంత చదువుకున్నావు. సామాన్యుడికి మట్టి పని చేసుకుంటూ ఉంటాడు, వాడికి నువ్వు ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టావు అనుకో, భక్తి, జ్ఞానం, వైరాగ్యం అని, ఏమవుతుంది? ఏదో చెప్తున్నాడు, ఆదిశంకరాచార్యుడు ఇట్టా చెప్పాడు, లేకపోతే ఇంకో ఆయన ఇట్టా చెప్పాడు, పుష్పదంతుడు ఇట్టా చెప్పాడు, నందీశ్వరుడు ఇట్టా చెప్పాడంటే వాళ్ళందరూ ఎవరో ఏదో చెబితే ఏమిటి వీడికి? అందుకని తనకి ఏం కావాలో అది చెప్పారు. తనకి ఆ గుడికి వెళ్ళి ఆ 3 ప్రదక్షిణాలు చేయరా, ఆ విభూతి పెట్టుకో, శివుడికి నమస్కారం పెట్టు, నీకేం కావాలో కోరుకో, అది అవుతుంది. వాడు మంచి కోరుకుంటే అవుతుంది. ఎవడు చెడు కావాలని కోరుకోడు కదా. తనకి మంచి, తన ఆరోగ్యం, తనకు కావాల్సినటువంటి ఏదో ఆదాయము, విజయము ఏదో కోరుకుంటాడు, తన కుటుంబం బాగుండాలనుకుంటాడు, ఇవేగా కోరుకునేది. కనుక ఇవి తప్పకుండా వాడు అలా సంకల్పించటంతో వాడిలో శక్తి ప్రారంభం అవుతుంది. అది ప్రధానం. ముందు ఏదైనా నువ్వు పరీక్షలు రాయాలంటే ముందు సంకల్పం ఉండాలి, చదవాలి కదా. చదవాలి అనే సంకల్పంతోనే నీ పరీక్ష విజయానికి ప్రారంభం అదే కదా. అట్లాగే వాడు గుడికి వెళ్ళి నమస్కారం చేయటం, దండం పెట్టుకోవటం, ఇవి ప్రారంభం అన్నమాట వాడికి. అది చేస్తూ ఉంటే జరగటం మొదలెడుతూ ఉంటుంది. నువ్వు చదువుతూ ఉంటే నీకు అర్థమవుతుంది కదా, కొంత పాఠాలు తెలుస్తాయి, వెళ్ళి పరీక్షలు రాస్తావు, ఏదైనా అడిగితే రాస్తావు. అలాగే ఇది కూడా అంతే. భక్తి అనేది దాన్ని చాలా సులువుగా ఎవరికి వాళ్ళ స్థాయి ఏమిటో తెలుసుకుని వాళ్ళకి ఏం చెబితే అర్థమవుతుంది, వాడి జీవితాన్ని ఉద్ధరించడానికి మార్గం ఏది అనేది తనకి తెలిసి తన అనుభవంతో గురువు చెప్తాడు. అంతేకాని అందరికీ ఒకటే కాదు. కానీ అందరికీ గుడికి వెళ్ళటం, నమస్కారం చేయటం, ఇవన్నీ అందరికీ ఒకటే. జ్ఞానికైనా, సామాన్య భక్తుడికైనా, మహాభక్తుడికైనా ఇది అందరికీ అనమాట. ఇప్పుడు మీ గ్యాస్ సిలిండర్ అందరికీ ఒకటే ధర కదా, ఐడియా బిల్లు అందరికీ ఒకటే కదా. అలా ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు పంజగుట్ట దాకా నడిచి వెళ్ళాలని అంటే ఎవరు నడిచినా అంతే దూరం కదా, ఎవరు నడిచినా అంతే దూరం కదా. అట్లా ప్రతిదానికి కూడా ప్రధానమైన అంశాలు అవే ఉంటాయి. దాన్ని ఎలా చేయాలి, ఎంత బాగా చేయాలి, వీడి స్థాయికి వీడు ఏది చేస్తే బాగుంటుంది, ఇవి చెప్పడానికి గురువు అవసరం. అందుకని ఎవడికి వాడు వీటన్నిటినీ కూడా గురువు కావాలని ఈ భారతీయ తత్వశాస్త్రం ఎందుకు చెబుతుంది అంటే, మనిషి మిగతా దేశాల్లో ఉండేటువంటి తత్వవేత్తలందరూ కూడా పరమానందాన్ని, పరమశాంతితో అనుభవించటం నిరంతరం ఎలా అనే దాని మీద ఎవ్వడూ చెప్పలే మనకి. ఏ దేశపు తత్వవేత్త ఇంత అద్భుతమైన విషయాలు చెప్పల భారతదేశంలో చెప్పినట్టుగా. పరమానందాన్ని పొందాలి మనిషి, ఆనందం కావాలి ప్రతివాడికి. మిగతావన్నీ కూడా పరికరాలు, డబ్బు, పలుకుబడి, అధికారం, ఇవన్నీ కూడా వాడి ఊరికనే అవన్నీ టూల్స్, ఒక సాధనాలు. కానీ వాడి అసలేమిటి ప్రయోజనం? ఆనందం. వాడు ఆనందంగా ఉండదు, అది కొంచెంసేపు ఉండి పోకూడదు. అనుభవించే ఆనందం ప్రశాంతంగా ఉండాలి, అలజడి టెన్షన్ లేకుండా. ఈ స్థితిని ఎట్లా పొందాలి అని మన వాళ్ళు, సామాన్యుడు వాళ్ళు పొందారు. తెలుసుకున్నటువంటి జ్ఞానులు తపస్సు చేసి దృఢంగా ఆ శివభావనలో లీనమై వాళ్ళు ఆ ఆనందాన్ని అనుభవించారు, ఆ పరమశాంత స్థితిలో ఉన్నారు. కానీ మన పట్ల దయతో వాళ్ళు
అయ్యో వీడు మానవ జన్మ ఎత్తాడు, ఇప్పుడు ఒక పశువుకి వెళ్ళి నువ్వు భక్తితో ఉండు, నువ్వు ఇగో ఇది మంచి విషయం, ఇది చెయ్యి, ఎందుకురా అనవసరంగా అటు ఊరే పరిగెడతావు, పరిగెత్తకని లేడని చెప్పలేం కదా, ఊరికి అటు ఇటు పరిగెడతావు ఎందుకు, కోతి ఊరికి ఎందుకే అటు ఇటు కొమ్మకి దూకుతావు, కూర్చో అని చెప్పలేడుగా, చెప్పినా అది విందు. కనుక మానవ జన్మలో చెబితే వినే లక్షణం ఉంది, జ్ఞానం ఉంది, వీడికి జ్ఞానం ఉంది. కనుక వీళ్ళకి కొంచెం చెబితే అర్థమవుతుంది, వాడి స్థాయికి మనం కొద్దిగా చెబితే వాళ్ళు ఈ అనవసరమైనటువంటి బాధలు పడకుండా ఉంటారు మనుషులని మన మీద జాలితో ప్రేమతో సాటి మనిషిని సాటి జీవుణ్ణి ఉద్ధరించాలి అని మహర్షులు మనకి తెలియజేశారు. అది దాని కారణం. అది అయితే అండి ఈ శివరాత్రి రోజు అసలు శివుడు బోలాశంకరుడు కాబట్టి మనసారా ఒకసారి తలుచుకున్నా కోరిన వరాలు ఇస్తాడు అనేసి మనం నమ్ముతాము. కానీ ఈ శివరాత్రి రోజు మాత్రం మొత్తం ఆయన్నే తలుచుకుంటూ ఉపవాసం చేసి నైట్ మనం జాగారం చేస్తాము. ఎందుకు ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఏంటి? మనకి మనసారా నమ్మితే వరాలు ఇస్తాడు, వెంటనే వచ్చి ఇస్తాడు బోళాన్ని నమ్ముతామని అన్నావు కదా. నమ్ముతాం కాదు, మనసారా నమ్మితే జరుగుతుంది, అది ఇస్తాడు. ఆ మనసారా నమ్మటం ఎట్లా? నీ మనస్సుని పట్టుకోగలవా నువ్వు? మనసంతా తీసుకొచ్చి ఆ శివుడి దగ్గర పెట్టగలవా? శివుడి పాదాల మీదో, శివుడి ముఖం మీదో, లేదా ఆయన అభయహస్తం మీదో, ఏదో ఒక్క అంశం మీద మనసంతా పెట్టగలవా? మరి మనసారా నమ్మితే ఎందుకు ఇవ్వడు? మనసంతా పెడతావా? నువ్వు చెప్పిన దాంట్లోనే ఉందే సమాధానం. మనసారా నమ్మితే అంటే మనసంతా కూడా తీసుకెళ్ళి ఆ శివుడి పాదాల మీదో, శివుడి ముఖం మీద, ఆయన చిరునవ్వు మీదో, ఆయన అభయహస్తం మీదో పెట్టగలవా? మనసంతా పెట్టగలిగితే తప్పకుండా వస్తుంది. అంటే ఏంటి? అది కనెక్షన్, అది అంతే. అది నీకు ఇప్పుడు నువ్వు ఛార్జర్ పెట్టాలంటే తీసుకెళ్ళి ప్లగ్లో పెట్టాలి కదా, పెడితే నీకు ఛార్జర్ నీకు ప్రారంభం అవుతుంది. ఇక నీకు అవును, అంటే మన మనసునే అక్కడ పూర్తిగా పెట్టలేని వాళ్ళము ఉపవాసాలు చేసి జాగరణ చేసి దీనివల్ల ప్రయోజనాలు పొందేయటం అనేది అదే. ఒక అరగంట మనం ప్లగ్లో పెడితే మన సెల్ ఫోన్ ఛార్జ్ అవుతుంది కదా, లేకపోతే అవ్వదుగా. అట్లాగే భగవంతుడి మీద మనం ఒక అరగంట కనుక, ఒక గంట అలా అది ఎంతసేపు అనేటువంటిది తర్వాత అన్నమాట. ముందు అసలు వాడితో మనకి అనుసంధానం అవ్వాలి. అది జరిగినట్లయితే తప్పకుండా అక్కడి నుంచి మహాశక్తి మనకి ప్రసారం అవుతుంది. ఎక్కడున్నాడు మరి శివుడు? ఛార్జర్ పెట్టాలంటే ఇక్కడ ప్లగ్ ఉంది, ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది కనుక ఇక్కడ పెట్టేస్తున్నాం. మరి శివుడు ఎక్కడున్నాడు? మరి తెలియాలి. మళ్ళీ అది ప్రశ్న కదా మళ్ళీ అడిగేవాళ్ళకి. నీకు నిజమే పట్టుకుంటే శివుడిని పట్టుకుంటే, శివుడికి నమస్కారం తెలియజేస్తే, ఆయన స్మరిస్తే, ఆయన ధ్యానిస్తే మనకి శక్తి వస్తుంది, మనం అనుకున్నది అవుతుంది. ఎక్కడున్నాడు శివుడు? ఎక్కడికి వెళ్ళాలి? గుడిలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళు. గుడికి వెళ్ళిన తర్వాత వాడికి గురికి కుదిరిన తర్వాత వెళ్ళలేని స్థితి వస్తుంది. ఎప్పుడో వాడు వృద్ధుడైన తర్వాత ఏదో అనారోగ్య కారణం వల్ల, అప్పుడు నేను వెళ్ళలేకపోతున్నానని బాధపడతాడు. లేదా శివుడు అంతటా ఉన్నాడని అప్పుడు చెబుతాడు. శివుడు అంతటా ఉన్నాడు అని అప్పుడు చెబుతాడు, ముందు చెప్పకూడదు వాడికి. అంతటా ఉన్నాడు అని అంటే వాడి మనసు తికమక స్థితికి వెళ్తుంది, చెదురుబాటు అయిపోతుంది. గుళ్ళో ఉన్నాడు, మరి గుళ్ళో ఎలా ఉంటాడు శివుడు? ఆ గుడి నిర్మాణంలో అద్భుతమైనటువంటి శాస్త్రీయ విధానాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన వెంటనే అందరి మనస్సు ప్రశాంతం అయ్యేటట్టుగా అక్కడికి అటువంటి విధానాలతో ఆ గుడి నిర్మాణం ఉంటుంది. ఆ గోపురాలు అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా ఒక దివ్యమైనటువంటి మంత్రాలతో దానికి అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. నిరంతరం ప్రతిష్ఠ చేసేసి అంతటితో ఆపకుండా నిరంతరము కూడా ఆ దివ్య మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటుంది. పురోహితులు, వేద పండితులు అక్కడ చేస్తూ ఉంటారు. కనుక అదంతా ప్రతిధ్వనిస్తూ అవన్నీ తరంగితం అవటం అంటే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అక్కడక్కడే తిరుగుతూ అవన్నీ కూడా ఆ శబ్ద తరంగాలన్నీ అక్కడికి వెళ్ళిన వెంటనే రకరకాల ఆందోళనలతో, రకరకాల బాధలతో, రకరకాల స్థాయిల్లో ఉన్న మనస్సులు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళటం వలన వాడికి ఆ ప్రదేశంలో ఆనందంగా ప్రశాంతంగా ఉండే స్థితిని వాడు అనుభవిస్తాడు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం మనం. ఒక మల్లె తోటలోకి వెళ్ళాం గబుక్కుని, పూల కొట్టులోకి వెళ్ళాము,
ఆ గులాబీ పూల వాసన స్పష్టంగా తెలుస్తుందా? ఒక చిన్న పూల దుకాణంలోనే గులాబీ పూల వాసన, చామంతి పూల వాసన, మల్లెపూల వాసన మనకి స్పష్టంగా తెలుస్తుంది ఆ కాస్త ప్రదేశంలోనే. అలాగే ఎందుకని అక్కడ పూలు ఉన్నాయి, వాటి లక్షణం అవి చూపిస్తున్నాయి ఆ వాసన. అలాగే ఈ దేవాలయంలో కూడా మిగతా చోట్ల ఉండే మిగతా ప్రదేశానికి అక్కడ ప్రదేశానికి తేడా ఏంటంటే అక్కడ కర్పూర హారతులు, సుగంధమైన పరిమళాలతో, పుష్పాలతో, వీటన్నిటితో కూడా బాగా అది నిండి ఉంటుంది. అంత మాత్రమే కాకుండా అవి మన ఇంట్లోనూ ఉండొచ్చు. సుగంధభరితమైన ద్రవ్యాలు, పూలు మన ఇంట్లోనూ పెట్టుకోవచ్చు, కానీ అంత ప్రశాంతంగా ఉండదు. సుగంధభరితమైన వాసనలే వస్తాయి ఇక్కడ. ప్రశాంతంగా ఉండటానికి తగినటువంటి ఆ వాతావరణాన్ని ఆ గుడి ప్రాంగణం ఇస్తుంది. దాని అమరిక అలా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ శివలింగం కూడా అది స్ఫటికలింగమా లేకపోతే సైకత లింగమా మరొకటే అనేటువంటిది ఆ లింగానికి కూడా ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఎందుకంటే సృష్టిలో ప్రతి పదార్థము ఒక కాంతిని వెదజల్లుతూ ఉంటుందనేది శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. ప్రతి పదార్థము కూడా కాంతిమయమే. అది దానిదైనటువంటి ఆ కాంతిని, కిరణాలని పరమ సూక్ష్మంగా వెదజల్లుతూ ఉంటుంది. అలా శివలింగం కూడా మామూలు రాయి గుళ్ళో ఉన్నటువంటి విగ్రహం ఒకటి కాదు అనుకుంటారు అందరూ. కాదు, ఆ గుడికి చెక్కేటువంటి శిల్పం, దానికి ఉండేటువంటి ప్రత్యేకమైన రాయి వేరు. ఇప్పుడు డైమండ్ ఉంది, వజ్రం, బొగ్గు ఉంది, రెండు ఒకటే కదా? కావు, రెండు ఒకటే, దాదాపు రెండు ఒకటే. ఈ బొగ్గులో ఈ కర్బన పరమాణువులు కకావికలుగా ఎడాపెడ ఉంటాయి. ఈ వజ్రంలో అవన్నీ కూడా తీర్చిదిద్దినట్టుగా పక్కన స్ఫుటంగా ఉంటాయి. అందుకని అవి ఎప్పుడైతే ఆ కర్బన పరమాణువులు స్ఫుటంగా వరుసలో క్రమంలో ఉన్నాయో దీనికి నల్లదనం పోయి ఈ పెళుసుతనం, తేలిగ్గా ఉండటం, చితికిపోయే లక్షణం పోయి దీనికి దృఢత్వం ఏర్పడుతుంది. మనిషి కూడా అంతే, ప్రతిదానికి చెలించిపోయి ప్రతిదానికి కలవరపడిపోయేవాడు బొగ్గులాగా చితికిపోతాడు. నల్లగా ఉంటుంది అది ఆ మనస్సు. దాన్ని ఒక తీర్చిదిద్దుకున్నట్లయితే సద్గ్రంథములు, సద్గురువులు వీళ్ళ బోధలతో తనను తాను తీర్చిదిద్దుకున్నట్టయితే తనలో ఉండే లక్షణాలన్నీ కూడా అవన్నీ ఒకదాని తరువాత ఒకటి ఒక క్రమంలో స్ఫుటంగా ఉంటాయి. ఉన్నప్పుడు దృఢత్వం వచ్చేస్తుంది ఆ మనస్సుకి, స్వచ్ఛత వస్తుంది. ఇది వజ్రం అవుతుంది. అలాగే పదార్థం మరి అది ఇది ఒకటే. అట్లాగే ఆ రాయి ఈ రాయి ఒకటే అని అనుకోకూడదు. దేవతా విగ్రహంగా చెక్కబడినటువంటి శిలని ఆ శిల్పి, వాళ్ళు మహాశాస్త్రవేత్తలు, శిల్పులు అంటే ఏదో బొమ్మలు చెక్కుతారు అనుకోకూడదు. వాళ్ళు చాలా గొప్ప శాస్త్రజ్ఞానం ఉన్నవాళ్ళు. ఏ శిలని తీసుకుని వచ్చి ఏ రాతిని ఎలా చెక్కాలి, ఆ చెక్కటంలో కూడా అనేకమైనటువంటి రహస్యాలు ఉంటాయి వాటిల్లో. ఆ కోణాల్లో వాటిల్లోంచి శక్తి, దాని నుంచి ఆ వెదజల్లేటువంటి శక్తి ఉంది కదా. ప్రతి పదార్థము కాంతిని వెదజల్లుతుంది అనుకున్నాం కదా. అది ఆ రకరకాల కోణాలలో దాన్ని చెక్కటం వల్ల ఆ శక్తి ఆ ఎదురుగా ఉండేటువంటి వాళ్ళకి అక్కడ ఆ ప్రాంతంలోనూ అది నిక్షిప్తమై వెదజల్లబడుతూ ఎదుటి వాళ్ళకి చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలా ఆ విగ్రహాన్ని తెచ్చి దాన్ని మంత్రాలతో ప్రతిష్ఠ చేసి ఆ మంత్రాలతో కూడుకున్నటువంటి మంత్రశక్తినంతా కూడా నిక్షేపించి యంత్రం చేసి ఆ యంత్రాన్ని మళ్ళీ ఆ విగ్రహం కింద పెట్టి, ఇలా ఇవన్నీ కూడా ఎవరి కోసం? సామాన్య భక్తుల కోసం, ఎవడు ఋషి కోసం కాదు, చేసిన వాడి కోసం కాదు, ఏదో అక్కడ ఒక పురోహితుడు బతకటం కోసం కాదు ఇదంతా చేసేది. గుడిని ఆశ్రయించి 4-5 బతుకుతారు. ఈ 5 కోసం ఇంత చేయక్కర్లా. ఇది సకల జనులకి కూడా ఆ చైతన్యము, ఆ పరమమైనటువంటి శక్తి అందాలి అని చెప్పి అనేక రకాలుగా ఈ ప్రకృతిలో ఉండే శక్తుల్ని దర్శించి అలా చేశారు. అట్లాంటి శివలింగాన్ని తెచ్చి ఏ శివలింగం ఎటువంటి శక్తిని కలిగి ఉంటుంది, ఏ శివలింగాన్ని దర్శిస్తే, ఏ శివలింగాన్ని పూజిస్తే ఎటువంటి శక్తి వస్తుందనేది అది మళ్ళీ అనేక వివరాలన్నీ ఉంటాయి శాస్త్రాల్లో. ఎందుకని మరి ఈ శివలింగం ఇలా ఈ శక్తిని ఎందుకు ఇస్తుంది, ఆ శివలింగం అలా ఎందుకని ఇస్తుంది అంటే
దాంట్లో ఆ పదార్థం వల్ల కలిగేటువంటి దాని నుంచి వచ్చేటువంటి శక్తులు అనేక రకాలుగా ఉంటాయి. అసలు లింగ రూపంలోనే ఎందుకు పూజిస్తున్నాం అనేది కూడా ప్రశ్న ఉంటుంది. అంటే మిగతా అవి దానికి ప్రతిదానికి కూడా ఇవన్నీ ఈ ప్రశ్న వచ్చింది అని అంటే నీకు కాస్త తెలుసుకోవాలనే కోరిక పుట్టింది. ఆ తెలుసుకోవాలనే కోరిక ఉన్నటువంటి నిజమైనటువంటి కోరిక కనుక అయితే తప్పకుండా దానికి మంచి సద్గురువులు సద్గ్రంథాలు అవన్నీ కూడా చక్కని సమాధానాలు చెబుతాయి. అవన్నీ ఇదంతా ఒక స్థాయి అయితే సామాన్య జనులకి తెలుసుకోవాలని కూడా ఉండదు. వాళ్ళకి ఏదో కష్టం ఉంటుంది, ఆరోగ్యము, దరిద్రము, ఏవో బాధలు ఉంటాయి సామాన్య జనులకి. ఆ బాధల్లో వాడు ఆ బాధల్లోంచి బయటికి రావడానికి వాడికి ఏదో కావాలి. అందుకనే కొంతమంది వెళ్ళిపోయి మద్యపానం ఇటువంటి వాటికి వ్యసనాల్లోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా వాడికి ఆ కాసేపు ఉన్నా సరే మర్చిపోవాలి వాడి బాధ. అలా వాడికి బాధ అనేటువంటిది లేకుండా వాడికి శక్తి కలిగి జ్ఞానం కలిగి వాడు దృఢంగా నిలబడి ఆ జ్ఞానంతో వాడు మంచి మార్గంలో సమాజంలో ముందుకు వెళ్ళినట్టయితే వాడిలో ఉన్న శక్తి వాడు చేసేటువంటి పని సమాజానికి ఉపయోగపడుతుంది. అలా తీర్చిదిద్దడానికి మహర్షులు లేకపోతే మానవ సమాజం అంతా కూడా కల్లోలం అయిపోతుంది. ప్రతివాడు బాధలో ఉన్నాడు. వాడి బాధకి ఎవడు కారణం? ఎవడేదో ఇంత చేసినా కూడా వీడేనంటాడు. ప్రతివాడు నా బాధకి కారణం అన్నప్పుడు సమాజం ఎలా అయిపోతుంది? అందుకని ఇటువంటి ఒక దైవభావము, ప్రకృతికి అతీతంగా మనకి కనిపించినటువంటి శక్తులు మన మీద ఎలా ప్రభావం చూపిస్తాయి, ఈ జగత్తుకి కారణం ఏమిటి, ఆ కారణం దాన్ని నడిపించేవాడెవడు, ఆ వాడికి ఉన్నటువంటి శక్తులు ఏమిటి, అవి మనకు వస్తాయా, వాడికి మనకి ఉన్న భేదం ఏమిటి, ఇవన్నీ కూడా తెలియజేసేటువంటిది వేదాంత శాస్త్రం. ఇవన్నీ వేదాంతంగా చెబితే వాడికి అర్థం కాదు కనుక శివుడురా, ఆయనే లోకేశ్వరుడు, సమస్త జగత్తుని సృష్టించింది ఆయన, ఇవన్నీ చెప్పి ఇవన్నీ చెబుతారు. ఇదంతా చాలా పెద్ద వ్యవహారం. ఇదే ఒక అరగంటలో ఒక ఎపిసోడ్తో తెలియదు కాదు. నిజమే. అయితే మీరు ఎన్నో పాటలు రాశారు, శివుడి గురించి కూడా రాశారు. రీసెంట్గా తండేల్ గురించి కూడా మాట్లాడుకుందాం. అందులో కూడా అద్భుతమైన పాట. అయితే రాయటం ఒక ఎత్తు అయితే రాసిన దాన్ని స్క్రీన్లో వాళ్ళు ప్రజెంట్ చేసినప్పుడు అది చూడటం కూడా, అంటే దృశ్య రూపంలో కూడా అది ఒక విజువలైజ్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది అనేది ఇంపార్టెంట్. మీకు ఎలా అనిపించింది చూస్తున్నప్పుడు? నాకైతే చాలా పరమాద్భుతంగా అనిపించింది తండేల్ సినిమా. దాంట్లో ఆ శివుడి మీద పాట రాయటం అనేది నిజంగా నాకు శివానుగ్రహం, ఒక వరంగా భావిస్తా. ఎన్ని పాటలు రాసినా కూడా ఒక డ్యూయెట్ చాలా గిలిగింతలు పెడుతుంది. అందరూ 1-2 సార్లు వింటారు, 10 సార్లు వింటారు, బాగుంది అనుకుంటారు. ఒక ఐటెం సాంగ్ బాగుంది అనుకుంటారు, కానీ అది అంతటితో అయిపోతుంది. మళ్ళీ ఇంకో సినిమాలో ఏదో ఇంకో 2 డ్యూయెట్లు, ఇంకో ఐటెం సాంగ్ వస్తే మళ్ళీ ఇది పోతుంది. కానీ దైవం మీద కనుక ఒక పాట వచ్చిందని అంటే అది కూడా చక్కని పదజాలంతో, మంచి భావాలతో, మంచి సంగీతము, మంచి గాయకుడు, మంచి హీరో, మంచి ప్రొడక్షను, వీళ్ళు కనుక బాగా చేస్తే ఇంకా భారీగా ఖర్చు పెట్టి సెట్లు వేస్ట్ చేస్తారు కదా. ఏదో చిన్న సినిమా కంటే కూడా ఇంకా పెద్ద సినిమా అయినప్పుడు ఇంకా దానికి ఎక్కువ ఖర్చు ఉంటుంది, ఇంకా వైభవంగా చూపించగలుగుతారు ప్రజలకి. చేసినప్పుడు అది అట్లాంటి పాట రాయటం వరం. తండేల్లో నాకు అది ఎందుకని నేను వరం అంటున్నా. ఈ తండేల్ సినిమాలో పాట నిజానికి ఆ పాట తీసిన విధానం అది చూస్తే అందరూ కళాకారులు కూడా సమస్థాయిలో ఉంటారన్నమాట. అందరూ ఎవరి పాత్ర వాళ్ళు అద్భుతంగా చేసినట్టుగా నాకు ఆ తండేల్లో ఆ పాట అనిపిస్తుంది. ఒక పాటల రచయిత కవిగా నా వంతు నేను బాగా రాశాను అనే సంతృప్తి నాకు ఉంటుంది. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ ఆయన చేశాడు, ఆయన అద్భుతంగా చేశాడు అనేది అందరికీ తెలుస్తుంది, చాలా అద్భుతంగా చేశాడని. పాడిన అతను బాగా పాడాడని అంటారు. తర్వాత కళాదర్శకుడు బ్రహ్మాండంగా ఉంది సెట్టుని, కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి, అమ్మాయి సాయి పల్లవి, వీళ్ళ నాగ చైతన్య, వీళ్ళందరూ చుట్టూ ఉండేటువంటి బృందం అందరూ బాగుందని. కళాదర్శకుడు గొప్పగా ఉన్నాడు. కెమెరా అద్భుతంగా ఉన్నది, కెమెరా. ఇక డాన్స్ కంపోజ్ చేసినటువంటి ఆయన
నృత్య దర్శకుడు అద్భుతంగా చేశాడని అంటారు అందరూ. దర్శకుడు చాలా అద్భుతంగా ఆ సన్నివేశాన్ని తీసుకొచ్చి అటు కథని ఎలివేట్ చేశాడు, చాలా అద్భుతంగా హీరో హీరోయిన్లు చూపించాడు, మంచి భక్తి రసాద్భుతమైన పాటని మనకు అందించాడు. డైరెక్టర్కి పేరు వస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్, నిర్మాత కూడా ఎక్కడ డబ్బు వెనకాడకుండా ఏదో సముద్ర తీరంలో శివలింగం పెట్టి ఇసుకలోనే పాట తీసేసేయకుండా చాలా అద్భుతంగా చేశాడు శివరాత్రి నాడు. చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్. దీంట్లో ఏది తక్కువ? అన్నీ సరిపోయాయి. అన్నీ సరిపోయినాయి కదా. ఇట్లా ఆ సినిమాలో ఇంకొక పాట అంటే, ఒక పాటలో హీరోయిన్ బాగా డ్యాన్స్ చేయొచ్చు, మార్కులు అమ్మాయి కడతాయి. ఒక పాటలో మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మాండంగా అసలు గుండెలు పిండేసేలాగా మ్యూజిక్ చేసాడని అనిపించవచ్చు. అలా ఒక పాటలో అసలు హీరో అసలు బ్రహ్మాండం, అసలు ఎప్పుడు ఊహించలేదు, ఇంతకుముందు చేసిన సినిమాల కంటే 10 అంతలు గొప్పగా చేశాడని హీరోగా అనిపించవచ్చు. ఒక చోట దర్శకుడి ప్రతిభ చాలా అద్భుతంగా ఉంది, అసలు ఆ క్లైమాక్స్లో చాలా అద్భుతంగా ఉంది అని అనుకోవచ్చు. కొన్ని పాటలు అసలు వినడానికి చాలా బాగుంటాయి, చూస్తున్నప్పుడు దానికి సింక్ అవుతున్నట్టు అనిపించవు కూడా. అట్లా అంటే ఏంటి, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సన్నివేశంలో ఒక టెక్నీషియన్ లేదా ఒక నటుడు లేదా ఇద్దరు నటీమణులు వాళ్ళ గొప్పదనమే తెలుస్తుంది. కానీ ఈ తండేలు సినిమా పాటలో నాకు అందరి గొప్పదనాన్ని అంటే శివుడు అందరినీ అనుగ్రహించాడు నాకు అనిపించింది. అది శివుడి మీద ఎన్ని పాటలు రాసుంటారు? చాలా రాశాను. డమరుకంలో అప్పుడు ఇప్పుడు నాగార్జున గారికి రాశాం డమరుకంలో. ఆయన తండ్రి ఈయన కుమారుడు. మళ్ళీ 13 ఏళ్ల తర్వాత 2012లో డమరుకం, 2025లో తండేల్. అదే ఆ పాట మీకే రావాలి రాసుంది అని ఉందేమో ముందే. శివానుగ్రహం అంతే. అందుకనే నేను వరం అన్నా. ఎందుకంటే ఈ 12-13 సంవత్సరాల్లో సంవత్సరానికి 200 సినిమాలు వస్తున్నాయి. సినిమాకి 5 పాటలు వేసుకున్నా కూడా 1000 పాటలు. ఈ 13 ఏళ్లలో కనీసం హీనపక్షం 10,000 పాటలు వచ్చి ఉంటాయి ఇండస్ట్రీ నుంచి సమాజంలోకి. ఈ 10,000 పాటల్లో ఆ పాట మహాద్భుతంగా కోటి దీపోత్సవాల్లో కార్తీక మాసంలో మారుమోగుతోంది ప్రతి శివాలయంలో. మళ్ళీ ఈ పాట అంత అద్భుతంగా వచ్చింది. అంటే 13 సంవత్సరాల్లో సుమారుగా 10,000 పాటల్లో 2 పాటలు గొప్పగా సమాజంలో బాగా మారుమోగుతున్నాయి. ఇప్పుడు ఇది కూడా చాలా పెద్ద హిట్ పాట, శివభక్తులందరికీ కూడా చాలా ఇష్టం మాకు ఇది. నేను మళ్ళీ ఇప్పుడు చెబుతున్నా, ఈ సినిమాలో ఈ పాట 100 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది. మీకు ఎక్కడి నుండి ఇన్స్పిరేషన్ వస్తుంది అంటే, ఒక పాట రాయాలంటే మనలో ఆ భక్తి తత్వాన్ని కూడా నింపుకుని అంటే మిగతా పాటల్లాగా మనకు అనిపించింది తోచింది రాసేయలేము. సో అంటే దీనికి సందర్భం చందు మొండేటి గారు భక్తి పాటను రాసేటప్పుడు, చందు మొండేటి గారు, మన దేవిశ్రీ ప్రసాద్ గారు, మీకేది తోస్తే అది శివుడి మీద మంచి పాట కావాలి అని, అలా మంచి పాట కావాలి అని. దేవిశ్రీ ప్రసాద్ గారు నేను కూర్చుని దీని మీద పాపం ఆయన కూడా ఒక పూట కూర్చున్నాడు. నేను రాయటం చూపించటం, ఇది కాదు అంకుల్ ఇది కాదు అంకుల్ అంటూ. ఎందుకంటే మా మధ్యన ఆ బంధం. తన మొదటి సినిమా మొత్తం పాటలు నేనే రాశాను, దేవికి. అలా తను కూడా కవి గనక చాలా శ్రద్ధగా చాలా మనం చెప్పినవన్నీ కూడా చాలా విని చాలా ఒక మంచి అనుభూతి. దాంట్లో జై శంకర జై జై శివశంకర, నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చెయ్యరా, జై శంకర జై జై శివశంకర, త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా, నమో నమ నమో నమ నమో నమ శివాయ అని. దీంట్లో నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చెయ్యరా అన్న. తప్పులు కాదు, జనం చేసే తప్పును ఒకే తప్పు ఏమిటంటే పనికి మాలిన వాళ్ళకి ఓట్లేస్తున్నారు. ఇదే జనం చేసే తప్పు. పాపం ఇంకేం తప్పు చేయట్లా. అలాంటి తప్పుని ఎందుకంటే సరైన వాడిని ఎన్నుకుంటే వాడు నడిపిస్తాడు, మొత్తం వీళ్ళ జీవితాలన్నీ కూడా బాగుపడేలాగా వాడు చూస్తాడు. అలా కాకుండా వీళ్ళ జీవితాలు పాడయ్యి సమాజం పాడయ్యేలాగా అటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారు. అందుకని నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చెయ్యరా, త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా. త్రిశూలం ఇలా పట్టుకుంటాడు కదా, ఇలా నిలువుగా, దాన్ని ఇలా తిప్పి చూపి, అంటే ఇప్పుడు బాణం గుర్తుంటుంది కదా, గుడికి దారి దేవాలయమునకు పోగు దారి రాస్తాడు కదా, బాణం గుర్తు వేసి. అలా త్రిశూలాన్ని తిప్పి పరమశివుడే త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా, ఇలా నిలబడి అక్కడ
త్రిశూలాన్ని తిప్పిగో ఇది ఇది దారి, ఈ దారిలో వెళ్ళమని చెప్పి మాకు చూపించి మమ్మల్ని నడిపించు అని. యాక్చువల్గా జనరేషన్ మారే కొద్దీ ఆ పాటల్లో వైవిధ్యం కూడా మారుతూ వస్తుంది. మీ జనరేషన్ నుండి చూస్తే మీరు కావచ్చు, సిరివెన్నెల గారు కావచ్చు, తనికెళ్ళ భరణి గారు కావచ్చు, మీరు మాట్లాడినా మేము అలా చూస్తూ వింటూ ఉంటాము, మీరు పాటలు రాసినా అవి శ్రవణానందమే నిజంగా చెప్పాలంటే. అలా మీతో పాటు మీ జనరేషన్ నుండి వాళ్ళ పాటల్లో మీకు నచ్చినవి భక్తి పాటలైనా ఇంకేదైనా పాటలైనా మీరు బాగా వినే పాటలు ఏదైనా? ఏ పాట అయినా శివుడి మీద ఏ పాట అయినా బాగానే ఉంటుంది. ఇది ఏది అని కాదు, అన్ని పాటలు బాగానే ఉంటాయి. అలా ఒకటి మచ్చుకు చెప్పాలంటే ఇప్పుడు ఈ 13 ఏళ్ల మట్టి వింటున్న డమరుకం పాట నాకు బాగా ఇష్టం. దాంట్లో అండ్ మీరు శ్రీరామ రాజ్యానికి ఇంకా సింగిల్ కార్డు మొత్తం పాటలన్నీ మీరే రాశారు. ఆ పాటలు కూడా శ్రీరామనవమి వస్తే ఆ రోజంతా కూడా వింటూనే ఉంటాము. మీ ద్వారా శివుని పాట ఇంకొకటి ఏదన్నా వింటే మా అందరికీ చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో మీ ద్వారా మరొక పాట ఏదన్నా? అదే ఈ తండేల్లో పాట చెప్తాను మీకు. తప్పు చేస్తే బ్రహ్మతలనే తుంచినావురా. తప్పు చేస్తే ఆయన స్వరం తప్పు పాడాడని బ్రహ్మదేవుడి శిరస్సుని ఆయన ఖండించాడు. అంటే అపస్వరం అనేది ఎంత ఘోరమో అది తట్టుకోలేడు, శివుడే తట్టుకోలేకపోయాడు అపస్వరాన్ని. తప్పు చేస్తే బ్రహ్మతలనే తుంచినావురా, వేడుకుంటే విషాన్నైన మింగినావురా, ఆదిపరాశక్తి నిన్ను కోరుకుందిరా, సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా, రారా శివరాత్రి సుందరా, మా రాత మార్చి ఉద్ధరించరా, అనంతమైన నీ ప్రేమలో రవంతమాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా, నమో నమ నమో నమ నమో నమ శివాయ. చాలా అర్థం ఉంది సార్ నిజంగా. ఆది ప్రేమిక నీకు పోలిక లేదు లేదిక జగాన, భక్త కోటికి ఉన్న కోరిక తీర్చుతావయా స్వయాన, ఈశ్వరి కోసం అర్ధనారీశ్వరుడైనావు, లోకాన్నే ఏలు పరమేశ్వరుడా, ఏ లోటురా నీవు ఎప్పుడూ తోడుంటావు, మగడంటే నువ్వే మహేశ్వరుడా. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మీ ద్వారా చాలా విషయాలు నేను నేర్చుకున్నా నిజానికి. అలాగే చూస్తున్న వాళ్ళకు కూడా అంటే ఈరోజు మాట్లాడుకుంటాం కానీ మీరు అన్నట్టు నిజంగా ఈరోజు మాట్లాడుకొని నెక్స్ట్ డేకి మళ్ళీ మర్చిపోతాము. దీంట్లో ఇంకొకటి స్వాగ్ అనే ఒక సినిమా వచ్చింది కింద సంవత్సరం. అవును, అందులో కూడా మంచి పాట అది, శ్రీ విష్ణు. అది చాలా ప్రత్యేకమైన పాట. ఇప్పుడు డమరుకంలో అఘోరాలు పాడే పాట, శివుడి మీద పాటలు 100 పాటలు ఉంటాయి సినిమా రంగంలో. 100 పాటల్లోనూ చాలా ప్రత్యేకమైనది డమరుకం పాట. అలాగే ఇప్పటి వరకు సినిమా పరిశ్రమలో వచ్చిన శివుడి పాటలు అన్నిట్లోకి ప్రత్యేకమైనది స్వాగ్ పాట. ఎందుకనంటే అది థర్డ్ జెండర్ పాడే పాట. స్త్రీలు పాడతారు, పురుషులు పాడతారు. అలా కాకుండా పురుషుడుగా కనిపించే వ్యక్తి స్త్రీగా ఉండాలని భావించి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని శస్త్రచికిత్స చేయించుకుని స్త్రీగా మారి అందరూ తన్ని దూషిస్తుంటే తన బాధను ఎవడికి చెప్పుకుంటాడు? పరమేశ్వరుడికి చెప్పుకోవాలి. అక్కడ పరమేశ్వరుడికి చెప్పుకునేటువంటి పాట అది. ఆ సన్నివేశం హసిత్ గోలి దాని డైరెక్టర్ చాలా మంచి సన్నివేశం చెప్పాడు. దానికి నేను రాసిన పాట లింగమూర్తి శరణం. ఎందుకంటే ఈ లింగభేదంతోనే కదా తిడుతోంది. అవును. కనుక అసలు ఈ సమస్త జగత్తు ఉద్భవించిందే ఆ లింగం నుంచి సకల జీవులు ఆవిర్భవించింది. లింగం నుంచే సకల జీవోత్పత్తి జరిగింది. కనుక ఎవరికి చెప్తాడు? పిలవటమే లింగమూర్తి శరణం, నీ దయరాయి జననం దేహం, బూది చెయ్యరా భేదం, ఊరడించరా హృదయం. ఎవడు ఓదారుస్తాడు? కనుక ఇలా పుట్టించిన నువ్వే నన్ను ఓదార్చు. నీ దయరా ఈ జననం దేహం, ఈ దేహం కూడా. ఎందుకంటే మానవ జన్మ గొప్పది, స్త్రీయా పురుషుడా ఇంకొకరా అనేది తర్వాత. మానవ జన్మ గొప్పది కనుక నువ్వు ఇలా పుట్టించావు నన్ను. నీ దయరా ఈ జననం ఈ దేహం, బూది చేయరా భేదం, మాతృరూప స్త్రీలింగ పితృరూప పుంలింగ
సృష్టి రూప శ్రీలింగ జ్ఞాన రూప గోలింగ సర్వలింగ వేగరా బ్రోవరా హరహర లింగమూర్తి శరణం. కంటితడి ధారనే కాశీగంగ చేసినానురా, కంటితడి కాశీగంగ ధారగా చేసినానురా. మన కంటి తడి ఉంటుంది ప్రతి నిమిషము కూడా, కంటి నుంచి పైనుంచి కిందకి పరమ సూక్ష్మంగా నీరు స్రవిస్తూ ఉంటుంది. లేకపోతే ఈ నలకలన్నీ పడి మన కన్ను చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఆ సృష్టి అలా ఏర్పాటు చేసింది మనకి. ఆ కంటి తడిని కాశీగంగ ధారగా చేశా నేను. మరి శివలింగం అక్కడ మరి కనుపాపనే అఖండ జ్యోతిర్లింగమూర్తిగా, నా కనుపాప నల్లగుడ్డుని అఖండ జ్యోతిర్లింగమూర్తిని చేసి నా కంటి తడిని కాశీగంగ ధార చేశాను, నన్ను నువ్వు అనుగ్రహించు అని రాశాను. మీ ద్వారా ఈరోజు శివతత్వం గురించి, శివుడి గురించి ఇలా తలుచుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ధన్యవాదాలు సార్. ఇది మహాశివరాత్రి సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 10 TV.